దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని. వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళని అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు. 4 రోజులుగా నిమ్మల రామానాయుడు, అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది, ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది. ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది ఒక ప్రభుత్వం. నేను ఎన్నోసార్లు చెప్పాను, విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు. ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు 5 ఏళ్లు పోరాడాం. ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తే కృష్ణా రివర్ 3 లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీంతో హిస్టారికల్ హై, ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం, కృష్ణా రివర్ కూడా పొంగడం, గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు 7వ రోజు. చాలా బాధేస్తుంది. 7 days చాలా ప్రాంతాల్లో నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది. ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు, 2వ రోజు భరిస్తారు, 3వ రోజు విరక్తి వస్తుంది. ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఓసారి ఫుడ్ అందదు. ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి పేటకి వెళ్ళాను. అక్కడంతా చూశాను. వీళ్ళు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చేటన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసర్ అడగబోతాను. ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా 4 అడుగులు నీళ్లున్నాయి. అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది, బాధ ఉంది, కడాన మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద. ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం చూస్తే, నిన్న నేను చెప్పాను, మొత్తం ఈ యొక్క
బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్ళీ వర్షాలు పడతాయంటున్నారు. రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్, ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి. అదే మరికి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్ళు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. IMD బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్ళు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్ళు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్ళు వచ్చే అవకాశం ఉందని IMD చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది, ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం. ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు ఉండే ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరోగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, దాని ప్రకారం ముందుకు పోతాం. ఇది ఒక మేజర్ ఇష్యూ. 2, ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,340 మందికి పంపించాం. అయితే మేము ఒకటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు, తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు, అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత
ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వాటర్ అయితే 7,83,134 బాటిల్స్ పంపించాం. మిల్క్ అయితే 1,20,800 మంది పంపించాం. బిస్కెట్స్ 1,80,580 పంపించాం. క్యాండిల్స్ 10,934, మ్యాచ్ బాక్సెస్ 5,400, రేషన్ ఈరోజు 46,454 మందికి ఇచ్చారు. నిన్న 20,000 మందికి ఇచ్చారు. మొత్తం 66,454 మందికి రీచ్ కాగలిగాం. మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దిస్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్. ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు. ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజంలో లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. డ్రై ఫుడ్ పంపిస్తున్నాం. ఇది కూడా దగ్గర 6 నూడిల్ పాకెట్స్ 25 గ్రాములు పంపిస్తున్నాం. 6 యాపిల్స్ పంపిస్తున్నాం. 6 బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం. 6 బాటిల్స్ వాటర్ పంపిస్తున్నాం. ఇంకొక పక్కన 4 హాఫ్ లీటర్లు మిల్క్, దగ్గర 2.5 లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది అయిన తర్వాత వెజిటబుల్స్ అయితే ఈరోజు 64 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు. మొత్తం కలిసి 61,000 కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు. ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం. 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి అందుబాటులో ఉంటాయి. దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం 503 సార్లు 29.9 లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే 1,16,803కి ఇచ్చాం. ఇప్పుడు 2వ రోజు అయింది. ఇంకొకటి 2 రోజుల్లో మీరు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. 12,197 హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు 4,757 ఇండ్లు క్లీన్ చేశారు. ఇప్పటికి 17,470 ఇండ్లు క్లీన్ చేశారు. 110 వాటర్ పంపులు పనిచేస్తున్నాయి. 110 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. ఇది కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం. శానిటేషన్, ఈరోజు శానిటేషన్లో మొత్తం 135 సచివాలయాల్లో పనులు జరిగాయి. 7,088 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 1,270 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు 2,646 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశారు. 364 కిలోమీటర్లు రోడ్లు క్లీన్ చేశారు. ఇది 78% క్లీన్ చేయడం జరిగింది. రోడ్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. మెడికల్ క్యాంపులు అయితే 184 పనిచేస్తున్నాయి. మొత్తం ఇప్పటికీ 67,706 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ 2,35,900 మందికి ఇచ్చారు. 13,915కి ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి కూడా కారణం మీరు చూస్తే ఈ ప్రాంతాల్లో నీళ్లు ఉండడం,
షార్ట్ సర్క్యూట్ అవుతుంది, పవర్ షాక్ వస్తుందని ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. ఇది క్లియర్ అవుతాను ఇవ్వడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు, 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా బోట్లు అయితే ఎన్డీఆర్ఎఫ్ 104 ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ కూడా 18 పనిచేస్తున్నాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 39 పనిచేస్తున్నాయి, 161 బోట్లు పనిచేస్తున్నాయి, డ్రోన్స్ 42 పనిచేస్తున్నాయి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఒక 8, సర్వేలెన్స్కి 16, స్ప్రేయింగ్కి ఒక 18, ఇంకొన్ని 30 అండర్ ప్రొక్యూర్మెంట్కి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర క్యుములేటివ్ ట్రిప్స్ 3274 చేశారు. 1,24,000 మందికి ఫుడ్ అందించగలిగారు. ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్ టుగెదర్ 834 రెగ్యులర్గా పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఒక 1200 ఈ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ చేరవేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మేము అసెస్ చేశాం, ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫేర్ ప్రైస్ షాపులో పెడితే బెటరా అని అడిగితే 75% ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు. కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం. రేపు ఎల్లుండి ఇస్తాం, అవసరమైతే 1 డే ఒక హాఫ్ డే ఎక్కువైనా పూర్తిగా ఇంటింటికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తద్వారా రేపు ఎల్లుండు ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ డే కొద్దిగా స్పిల్ ఓవర్ ఉంటుంది. ఇంకొక పక్కన 28 మంది చనిపోయారు, 26 మందికి సెటిల్మెంట్ కూడా చేశాం. ఒక 2 మిస్సింగ్ అని పెట్టారు. ఈరోజు నేను పోతే ఏదైతే న్యూ ఆర్ఆర్పేటలో ఒక అతను మిస్ అయ్యారని చెప్పారు, అది కూడా మా వాళ్ళకి ఇచ్చాను, అది కూడా క్లియర్ చేస్తారు. ఇంకో పక్క 71 అనిమల్ కార్కేసెస్ దొరికాయి, డిస్పోజ్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న ప్రకారమే ఇంకొక 15 నెట్ టవర్స్ ఎఫెక్ట్ అయినాయి. రోమింగ్ తర్వాత ఇంకొక 15 అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ 71% బాగుందన్నారు, శానిటేషన్ వర్కులు 61% బాగుందన్నారు, పవర్ సప్లై 83.5% బాగుందన్నారు, వాటర్ సప్లై 84% బాగుందన్నారు. వాటర్ సప్లై చాలా బాగుంది, దాని తర్వాత పవర్ సప్లై బాగుంది, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది, దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఎలాబొరేట్ ప్రాసెస్, ఇది లెబోరియస్ ప్రాసెస్. ఒక పక్క వర్షం పడతా ఉంది, ఒక పక్క ఎవరన్నా తిన్నవాళ్ళు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు. దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి. చాలామంది మళ్ళీ శానిటేషన్ జాగ్రత్త చూడండి, అంటువ్యాధులు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరమైతే వర్షాలు తగ్గే వరకు వాళ్ళ ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎంత డబ్బులు అవుతున్నది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన. నిన్న మేము దగ్గర 56% రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు, కానీ దానికంటే ఒక 10% అటు ఇటు మేము పంపించాం. ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని 68% చెప్పే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్కి అయితే 69% చెప్పారు. ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం. కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం. అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా.
రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న 62% మాకు కావాలన్నారు. సాటిస్ఫాక్షన్ కూడా 66%, 68% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు. ఈరోజు మళ్ళీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడాం. ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, మెకానిక్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్కి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక టీవీ రిపేర్కి కావాల్సి వస్తుంది. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది. ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్ళీ వాడే వరకు ఏమేం చేయాలని అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నారు. విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఆ 500 మందిని కూడా పిలిపించి వాళ్ళ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంపిస్తాం. ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం. మినిమం గ్యారంటీ ఇంత ఇస్తాం. ఉచితంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెడతాం. ఫైనల్గా నా ఉద్దేశం ఒకటి, అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చినా సరే ఎక్కువ ఖర్చు లేకుండా, పేదవాళ్ళ మీద బర్డన్ పడకుండా, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా. కొంతమంది డిమాండ్ ఎక్కువ చేస్తారు మనుషులు లేనప్పుడు. 10 మందితో మాట్లాడాలంటూ చాలా కష్టం. అట్లా కాకుండా ఎంతమంది కావాలంటే ఆ టీమును పంపించి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనో చేయబోతున్నాం. అది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 2 లక్షల ఇండ్లు మొత్తం ఉన్నాయి. 1,40,000 ఇండ్లు డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి, ఒకే అంతస్తులో ఉంటాయి. అలాంటి డౌన్ ఫ్లోర్లో ఉండే ఇండ్లన్నీ తడిచిపోవడం, లేకుంటే నీళ్ళన్నీ వచ్చేయడం, వాళ్ళు వాడే అన్ని వస్తువులు కానీ, డోర్లు కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం పోవడం. వీళ్ళకి చాలామంది అవసరం. ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం, పెయింటర్ కూడా అవసరం. ఇలాంటివి ఏరియాస్ ఉన్నాయి. అవన్నిటికీ వీళ్ళ ప్రొవిజన్లో పెడతాం. వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం. ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను. చాలా దిక్కలు వెళితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని, యువత పనులు లేవని. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు అనాథలైపోయాం. ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. దీనికి నైబర్హుడ్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ని రమ్మని సబ్సిడీ ఇస్తాం. మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి, దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు. ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని. ఇప్పుడు ఏం జరిగిందో, 1 గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది, అదే మాదిరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది, బుడమేరులో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది. టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకొని తద్వారా బెటర్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తాం. ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం.
వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డు అంతా తీసుకుంటాం. ఆ రికార్డు తీసుకున్నాక అన్నీ అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీన్ వైల్ మేము చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం. ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది చూశాను నేను, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దశల వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం. తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం, తర్వాత నీళ్లు అరికట్టాం, నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం. ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేశాం. మంచినీళ్ళు ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, అన్నీ చేస్తున్నాం. క్యాంపులు పెట్టాం. అవసరమైతే ఇంకోటి కూడా చెప్పాను, ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి. విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి, అక్కడ కూడా పెట్టండి. ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ప్లేసెసే కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి, బస్సులు పెట్టండి, అందరినీ పంపించండి. చాలామంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా. అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. 1 డే 2 డేస్ 3 డేస్ క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం. మళ్ళీ వచ్చి వీళ్ళంతా కూడా ఆ డేటా అంతా ఇవ్వాలి, ఎన్యూమరేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, బాధితులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. ఇంకా ఏదైనా సజెషన్స్ వస్తే అవి కూడా తీసుకుంటాం. ఆ సజెషన్స్ కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు కోవెల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. And inspired by your great efforts, we came forward with a single call. All our members has given this amount, sir. Within 1 hour, this amount came because of your efforts. And they have seen, after seeing you in the TVs, they were all inspired. And within 1 hour, we collected this amount. And we thought of sharing, even though we are in difficulties. We are in floodwaters, sir. Our apartment still up floodwaters. Yeah. Still our people thought it is better we share something for the community. Yeah. Because it is only your inspiration, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. Thank you. మనం ఫస్ట్ రోజు వెళ్ళాం చూడండి. వెరీ హ్యాపీ. ఫస్ట్ రోజు వెళ్ళాం కదా. ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చి వాటర్ నడుచుకుంటూ వచ్చి. థ్యాంక్ యూ. వెరీ నైస్ ఆఫ్ అండి. వెరీ నైస్. ఇన్స్పిరేషన్ సార్, వారు కూడా ఇక్కడ తీసుకొద్దామని రండి అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి.
అంటే నాకు 1-2 వార్తలు వస్తున్నాయి. నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా ఫర్మ్గా తాట తీస్తాం. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కబద్దారి హెచ్చరిస్తున్నా. ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమైనా భాగాలు ఉన్నాయా తెలియదు నాకు. నేను ఆధారాలు లేకుండా ఇది పెట్టాను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి? ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది. ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలమును కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్టు కుంగిపోయే అవకాశం కూడా ఉంది. చెప్పలేం. చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్. ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్ని ఇప్పుడు తీసాను. కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు. చిత్ర విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నా. ఎప్పుడూ నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీడే ఒక సాక్షి పేపరు విషయంగా పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని. అంటే ఏంటిది? చూస్తాం, పర్లేదు, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. చూద్దాం. ఆధార్ అడగడం లేదు, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు. రేషన్ కార్డు కూడా అవసరం, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా సరిపోతుంది. ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తా. చాలామందికి రేషన్ కార్డు లేవు, తడిచిపోయినాయి. చాలామంది నాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి, అవన్నీ చాలా ఉన్నాయి. వీల్ వర్క్ ఇట్ అవుట్. అట్లే ఉంటాయి. అంటే ఖర్చు పెట్టకుండా అన్ని డైవర్ట్ చేసేసుకున్నారు, ఖర్చు పెట్టేశారు. ఆ అకౌంట్లో డబ్బులు లేవు, పుస్తకాల్లో డబ్బులు ఉన్నాయి. మొత్తం కూడా ఏ అకౌంట్లో కూడా ఊట్ చేశారు. కడాన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఊట్ చేశారు. కాబట్టి అప్పులు తీసుకొని మొత్తం ఎక్కడా లేకుండా చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు లేవు. సొసైటీ ఇది, ఆ సొసైటీ డబ్బులు కూడా తీసేసుకున్నారు. మార్చేసుకున్నారు అంతే, ఏమైనా చేస్తారు. కావాలని అడిగాం. అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్. నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. Thanks for watching. Please subscribe our Spy News Live channel.